హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే ఒక కేఫ్ని పరిచయం చేయబోతున్నాం మీకు. సో ఆ కేఫ్ ఏంటి, మరి ఆ కేఫ్లో ఉన్నటువంటి వెరైటీ ఐటమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా మీకు పరిచయం చేయబోతున్నా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, రూస్టీ కిచెన్లోకి అయితే వచ్చేసినాం. మరి అన్న ఏదో పట్టుకున్నాడు చేతిలో, చికెన్ ఐటమే అనిపిస్తుంది. చికెన్ ఐటమ్ ఇచ్చేసిన. चिकन आइटम సో అది ఎట్లా తయారు చేస్తారు, అది డిష్ ఏంటని అనుకుందాం. భయ్యా पहले बोला आपका नाम क्या है? मेरा नाम रमजान अली है। ओके, कितने साल से काम कर रहे हैं? मैं इधर 2 साल से काम कर रहा हूँ। 2 साल से. सो हाथ में वो चिकन कैसा बनाते हैं, वो क्या डिश है, उसका नाम क्या है? इसका नाम है फ्राइड चिकन है। फ्राइड चिकन. ये पहले ये पूरा बर्स आ जाता है। पूरा बर्स में ये 9 पीसेस होता है। एक बर्स में 9 पीसेस फ्राइड चिकन निकलता है। उसमें ये पहले मसाला मिक्स करके कम से कम 1.5 आवर फ्रिज में लगाना है इसको। उसके बाद पूरा मसाला इसके अंदर आ जाता है। उसके बाद टेस्टी हो जाता है। उसके बाद ये ब्रेडिंग करके ऑयल में फ्राई करना है। సో మొత్తం కోడిలో 9 పీసులు అవుతాయంట. ఇవి ఓన్లీ 2 పీసులు మాత్రమేనంట. 1.5 అవర్ ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాని తర్వాత మసాలాలు మిక్స్ చేసి మరి మొత్తం కంప్లీట్గా దాన్ని పట్టిన అంటే మసాలాలు అంతా కూడా పట్టించి నూనెలో వేయిస్తారంట. సో
ఓకే ఫ్రెండ్స్, రూస్టీస్ కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ కేఫ్ యొక్క ఓనర్తో పాటు ఉన్నామన్నమాట. సో రూస్టీస్ అసలు ఎప్పుడు పెట్టారు, అసలు రూస్టీస్ అంటే మీనింగ్ ఏంటి, అదొక్కటి నాకు నిజంగా ఇక్కడికి వచ్చినప్పటి నుండి అదే డౌట్ ఉంది. అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఏమో అన్నీ కూడా అన్న అడిగి తెలుసుకుందాం. సో భయ్య నమస్తే. నమస్తే అండి, నా పేరు ఉపేందర్ అన్న. అసలు రూస్టీస్ అంటే మీనింగ్ ఏందన్నా? రూస్టీస్ అంటే మనం ఇక్కడ అన్ని చికెన్ ఐటమ్సే తయారు చేస్తాం కాబట్టి మనం రూస్టీస్ అని పేరు పెట్టాము. సో రూస్టీస్ అనే మీనింగ్ అంటే ఏంటంటే మనం కోడిని సంస్కృతంలో రూస్టీస్ అని అంటాం, రూస్టీ అని అంటాం. సో అందువల్ల మనం రూస్టీస్ అని ఇంగ్లీష్లో మార్చుకోవడం జరిగింది. సూపర్, నిజంగా సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చికెన్తోనే తయారు చేస్తారు. చికెన్తో తయారు చేసినటువంటి స్నాక్ ఇక్కడ బాగా ఉంటుంది కాబట్టి సో రూస్టీస్ అనేది కోడి యొక్క సంస్కృత నామం అన్నమాట. నిజంగా చాలా బాగా థింక్ చేశారు. మరి ఎప్పుడు పెట్టారు ఈ కేఫ్ని ఇక్కడ? ఇది పెట్టి ఎగ్జాక్ట్లీ 9 months 10 months వరకు అయిందన్న. 10 months అవుతుంది. మరి మన రూస్టీస్ కేఫ్లో అసలు ఎలాంటి స్నాక్ అవైలబుల్లో ఉంటుంది, అసలు ఏం వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? సో మన దగ్గర అయితే ఒక కోడితో ప్రతి ఒక్క పాటుతో ఏదే విధంగా చేయగలుగుతామో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వింగ్స్ అని, స్ట్రిప్స్ అని, బోన్లెస్, పాప్కార్న్ బోన్లెస్ అని, చెస్ట్ పీసెస్, ఫ్రైడ్ చికెన్, లెగ్ పీసెస్, సో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి బ్రదర్. అన్నీ కూడా ఫ్రైడ్ చికెన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీతో తయారు చేస్తాం. మీరు మసాలాలు కానీ బెస్ట్ కంపెనీ, బెస్ట్ క్వాలిటీ. ఆయిల్ కూడా మనం మంచి కంపెనీది క్వాలిటీదే తీసుకుంటాం, మంచి బ్రాండెడ్ కూడా. మరి దాదాపు 1 year అవుతుంది. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ అయితే పర్వాలేదు బ్రదర్, ఇప్పుడు బాగానే ఉంది మాకు. కస్టమర్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం, వాళ్ళు ఏంటంటే సార్ మాకు డోర్ డెలివరీ కావాలనడం కోరు, అలా మాకు వాళ్ళే మాకు కొంచెం ఫీడ్బ్యాక్ బాగా ఇస్తున్నారు. డోర్ డెలివరీ కూడా అవైలబుల్లో ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సో మనకు ఒక మ్యాన్ పవర్ వల్ల డోర్ డెలివరీ అనేది అవైలబుల్ లేదు. సో తొందరలో మేము చేసుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు టైంలో అవైలబుల్ అనేది లేదు, డోర్ డెలివరీ మాత్రం. అన్న డ్రింక్స్లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి అంటే? సో స్నాక్ మాత్రం చికెన్ స్నాక్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో డ్రింక్స్లో ఏం స్పెషల్స్ మన దగ్గర అంటే? డ్రింక్స్లో 2 type ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయన్న. సో ఫస్ట్ వచ్చేసి మనకు మొజిటోస్లో ఇది వచ్చేసి మనకు బ్లూ బాయ్ అంటారు దీన్ని. ఇదేమో లెమన్ మింట్ ట్విస్టర్ అంటారు. ఇంకా మనకు గ్రీన్ యాపిల్ ఉంది, ఫ్రూట్ ట్విస్ట్ అని అది కూడా ఉంది. సో మనకు మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి, మ్యాంగో ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, చాక్లెట్ మిల్క్ షేక్ ఉంది. ఇంకా 4-5 ఐటమ్స్ అనేవి ఉన్నాయి డ్రింక్స్లో మాత్రం. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తుంటారు అంటే డ్రింక్స్లో కావచ్చు, స్నాక్లో కావచ్చు? ఎక్కువ అయితే లెమన్ మింట్ ట్విస్టర్, బ్లూ బాయ్ వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేస్తారు. సో ఇదేంటంటే చీప్ అండ్ బెస్ట్. అండ్ సో ఇది లెమన్ మింట్ అనేది మనకు హెల్త్ పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. సో లెమన్ మింట్లో మనం పుదీనా వేస్తాం కదా, సో అందువల్ల మనకు కొంచెం హెల్త్ పరంగానే ఇది ఎక్కువ ఆర్డర్ ఇస్తూ ఉంటాం. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా మన శరీరానికి కూడా చాలా మంచి చేస్తాను. ఇది ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్ అనేది. ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. స్నాక్లో మనకు చికెన్ వింగ్స్ ఎక్కువ ఉంటాయి బ్రదర్ మన దగ్గర. సో ఫ్రెండ్స్ చూసారు కదా కేఫ్ని, మన రూస్టీస్ కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ అనమాట. మీ ఫ్రెండ్స్తో పాటు వచ్చి హ్యాపీగా ఇక్కడ కేఫ్లో ఎంజాయ్ చేస్తూ స్నాక్ను కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి స్నాక్ నేను కూడా తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో భయ్య ఫస్ట్ ఏ స్నాక్ తినమంటారు? సో ఫస్ట్ అయితే మీరు పాప్కార్న్ తీసుకోండి బ్రదర్, బాగుంటుంది. పాప్కార్న్, ఓకే. సో పాప్కార్న్ అంట, పాప్కార్న్ చికెన్ చికెన్ పాప్కార్న్. ఓకే, చికెన్ పాప్కార్న్ టేస్ట్ చేయబోతున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది భయ్య. అంటే కొన్ని ఆయిల్ ఐటమ్స్ తిన్నప్పుడు ఆయిల్ నోట్లో వస్తుంటుంది, అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ అసలు నోట్లోకి రాకుండా ఓన్లీ స్నాక్ మాత్రమే వస్తుంది. చాలా చాలా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే స్ట్రిప్స్ టేస్ట్ చేయబోతున్నా. స్ట్రిప్స్ నిజంగా అదిరిపోయింది టేస్ట్ మాత్రం. స్ట్రిప్స్ సో ఫైనల్గా చికెన్ వింగ్స్ కూడా టేస్ట్ చేయబోతున్నా. వావ్, మీరు చూడొచ్చు ఆల్రెడీ వీడియోలో చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, నిజంగా చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అయితే నేనైతే టేస్ట్ చేస్తాను. నిజంగా చాలా 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 బాగుందండి. అండ్ ఇంకా రూస్టీస్ కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ అని ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది టేస్ట్ చేసిన తర్వాత. నిజంగానే కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ అన్నట్టు అనిపించింది. సో నిజంగా ఇలాంటి మంచి కేఫ్ని పరిచయం చేసినందుకు, ఇంత మంచి స్నాక్ని మాకు పరిచయం చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రూస్టీ కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ యొక్క విశేషాలు. మరి డెఫినెట్గా మీరు కూడా ఇంత మంచి స్నాక్ని తినాలి, ఇంత మంచి స్నాక్ని ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా ఈ కేఫ్ని విజిట్ చేయండి. అండ్ ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, అండ్ ఇంకా ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో అయినా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, రూస్టీ కింగ్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ యొక్క విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్ట్రీట్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కిరణ్. టేక్ కేర్, బాయ్ బాయ్.